వైఫల్యాలని అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ నేతలకు నోటీసులు పంపిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్పై 2 ఏళ్లుగా విచారణ జరుగుతోందన్నారు. మొదట వేసిన సిట్ ఏమని నివేదిక ఇచ్చిందని ప్రశ్నించారు. ఒకవేళ వారు విచారణ సరిగ్గా చేయకుంటే వారిపై ఏం చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ సరైన రీతిలో జరగకుంటే న్యాయ పోరాటం చేస్తామంటున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్తో మా సీనియర్ కరెస్పాండెంట్ రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలందరికీ వరుసగా నోటీసులు ఇస్తూ విచారణలు పిలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను లీగల్ సెల్ సోమ భరత్ గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పండి, అంటే ఈ రోజు నోటీసులు ఇచ్చారు, రేపు ఉదయం విచారణ రమ్మని, దీన్ని ఏ విధంగా చూడాలి? 24 గంటల వ్యవధి లేకుండా ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పాత కేసు, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కేసు. దీంట్లో ఆల్రెడీ 2 ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి. ఈ కేసులో ఇంత హడావుడి, ఇంత తొందర ఎందుకో అర్థం కావట్లేదు. తర్వాత ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే వరుసగా నోటీసులు ఇవ్వడం చేస్తున్నారు తప్ప మరి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు దీంట్లో ఎవరైతే పర్మిట్ చేస్తున్నారో ఆ ఆఫీసర్స్, డీజీపీ ఉన్నాడు, ఆనాటి డీజీపీ ఉన్నాడు, ఆనాటి హోమ్ సెక్రటరీ ఉన్నాడు, ఆనాటి చీఫ్ సెక్రటరీ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా ఇవ్వాలి కదా. తర్వాత ఆనాడు ఇదేదో జరిగింది అని చెప్పేసి ఈనాడు రిపోర్ట్ చేసింది, ఆ ఈనాడు వాళ్ళకి ఇచ్చినారా మీరు? తర్వాత ఇంకా అనేక మంది ఉన్నారు, అనేక మంది పేర్లు తీశారు. 2 ఛార్జ్షీట్లలో ఎక్కడ కనీసం మచ్చుకు కూడా ఆ విషయాల ప్రస్తావన కూడా లేవు. మరి దేనికోసం ఈ పేర్లన్నీ బయటకు వచ్చినాయి? హిందూలో ఒక రిపోర్ట్ వచ్చింది, ఇవన్నీ ఏమీ లేవు అనేది ఈ దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ ఒక రిపోర్ట్ వచ్చింది. మరి ఏమీ లేవని ఒక పేపర్ రాసింది, ఫలానా వాళ్ళని ట్యాప్ చేసినారు అని చెప్పి ఇంకొక పేపర్ రాసింది. మాకేం సంబంధమే లేదు. సంబంధం లేని వ్యక్తులకేమో మీరు నోటీసులు ఇస్తా ఉన్నారు, సంబంధం ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లేదు. రాష్ట్రం అల్లకల్లోలమైన పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరు హామీలు ఇచ్చినారు, ప్రజల్ని నమ్మించినారు, ఆ తర్వాత హామీలు అమలు చేయలేదు, మోసం చేసినారు. ప్రజలు ఇవాళ దాన్ని నిలదీస్తా ఉన్నారు. తర్వాత అనేక కుంభకోణాలు జరుగుతా ఉన్నాయి. ఆ కుంభకోణాలని బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున వాటిని ప్రజల ముందు బహిర్గతం చేసి మిమ్మల్ని ప్రశ్నించినారు, ఎవరిని? కాంగ్రెస్ పార్టీ. మరి ఇదంతా జరుగుతున్నప్పుడు సమాధానం ఇవ్వాల్సింది ఏదైతే మీ ఫెయిల్యూర్స్ ఎక్కడ ఉన్నాయో దానికి సమాధానం, ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వాళ్ళ నోర్లు నొక్కేదానికోసం ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలను ఎండగడుతున్నారని చెప్పి నోటీసులు ఇచ్చారంటారా? అంతే కదా. సిట్ వేసేదానికి కారణం చెప్పాలండి. ఎందుకు సిట్ వేసిన? గతంలో ఉన్న విచారణ సరిగా జరగలేదా చెప్పాలి. సరిగా జరగలేదు కాబట్టి సిట్ వేస్తున్నామని జనార్ గారు మాట్లాడుతూ లోతైన విచారణ చేస్తాము, ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ మాట చెప్పారా? ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నప్పుడు అది ఇప్పుడు దానికి వివరణలా కాదు కదా. సిట్ వేసినప్పుడు చెప్పాలి కదా, సిట్ ఎందుకు వేస్తున్నాం అనేది చెప్పాలి. గత విచారణ అనేది సరిగా జరగలేదనా? జరగకపోతే కారణాలు తీసుకున్నారా? బాధ్యుల్ని నిర్ణయం చేశారా ఎవరు దానికి బాధ్యులు అనేది? అట్లాంటిది ఏం జరగలేదు కదా. ఇవాళ మేము ప్రశ్నిస్తున్న సమయంలో మా నోర్లు ముగించడానికే సిట్ వేసినారని మేము అనుకునే దానికి అనేక ఆధారాలు ఉన్నాయి. అందుకని మేము ప్రభుత్వం మీద ఆరోపిస్తా ఉన్నాం. అధికారులు వేరండి, వేరు. ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం కాబట్టి ఇవాళ వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుంటుంది ప్రభుత్వాన్ని నాయకత్వం వహించే పార్టీ అనేది మా ఆరోపణ. ఖచ్చితంగా మేము ఆరోపిస్తాం. ఎందుకనంటే దానికి సరైన బేసిస్ ఉన్నది. నోటీసులు ఇచ్చి విచారించేటప్పుడు ఎన్ని గంటల పాటు విచారించాలని చెప్పేసి లీగల్ గా ఉంది? అట్లేం లేదు. సబ్జెక్ట్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్